కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలుస్తారో, కౌరవులు ఎలా చనిపోతారో ఒక వ్యక్తికి ముందే తెలుసు. యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్న తన నోరు విప్పి ఎవరికి చెప్పలేకపోయాడు. ఆయనే పాండవులలో 5వ వాడు సహదేవుడు. అసలు ఈయనకి భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? అతని తండ్రి అయిన పాండురాజు మెదడు ఎందుకు తినాల్సి వచ్చింది? పాండురాజు ఒక గొప్ప విద్యావంతుడు. అతనిలో చాలా శక్తులున్నాయి. పాండురాజు చనిపోయే ముందు అతని కొడుకులందరినీ పిలిచి తను చనిపోయిన తర్వాత తన బ్రెయిన్ని తినమని చెప్తాడు. అప్పుడే అతని శక్తులన్నీ తన కొడుకులకు వస్తాయి అని చెప్తాడు. కానీ ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు అందరూ అసహించుకొని దూరం జరుగుతారు. కానీ తండ్రి మాట జవదాటని సహదేవుడు 3 ముక్కలు చేసి తింటాడు. తన తండ్రి బ్రెయిన్లో మొదటి ముక్క తినగానే పాస్ట్లో ఏం జరిగిందో తెలుస్తుంది. 2వ ముక్క తినగానే ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. 3వ ముక్క తినగానే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుస్తుంది. అందుకే ఈయన్ని త్రికాల జ్ఞానుడు అని అంటారు. ఇది గమనించిన కృష్ణుడు సహదేవుని దగ్గరకు వచ్చి ఒక షరతు విధిస్తాడు. సహదేవ, నీకు భవిష్యత్తు తెలుసు అని, భవిష్యత్తులో జరిగే విషయాన్ని ఎవరికైనా చెబితే నీ తల 1000 ముక్కలు అవుతుందని హెచ్చరిస్తాడు. అందుకే సహదేవుడికి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిన సైలెంట్గా ఉంటాడు. ఈయన విరాటరాజు రాజ్యంలో తంత్రపాలకుడు అనే పేరుతో పశువులని కాశాడు. మహాభారత యుద్ధం జరగడానికి ప్రధాన కారణమైన శకునిని సహదేవుడు చంపుతానని శపథం చేశాడు. అలాగే 18వ రోజు శకునిని చంపేస్తాడు. ఇతను ఎంత ఇంటెలిజెంట్ అంటే దుర్యోధనుడు కూడా ఇతని దగ్గరకు వచ్చి యుద్ధం జరగడానికి ముహూర్తం నడుగుతాడు. ఎంత శత్రువైనా సరే ముహూర్తం కాబట్టి ఒక జ్యోతిష్యుడిగా యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేయాలో ముహూర్తంని చెప్తాడు. ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్: పవర్ ఆఫ్ సైలెన్స్. మనకు అన్ని విషయాలు తెలిసినా కొన్నిసార్లు ధర్మం కోసం మౌనంగా ఉండడం చాలా మంచిది. మనకు అన్ని తెలిసినా సరైన సమయం కోసం వేచి చూడాలి. విధేయత, ఒబీడియన్స్. తన తండ్రి మాట జవదాటకుండా చెప్పిన మాట విని అతని బ్రెయిన్ని తిన్నందుకు లోక జ్ఞాని అయ్యాడు. మన పేరెంట్స్ లేదా మన టీచర్స్ చెప్పిన మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే మనం చాలా గొప్ప స్థాయిలో ఉండొచ్చు. రెస్పెక్టింగ్ డెస్టినీ. విధిని గౌరవించడం. తనకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసినా కూడా ఆ విధిని మార్చడానికి అతను ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. జరగాల్సింది జరుగుతుంది అని తన కర్తవ్యాన్ని తను కంప్లీట్ చేశాడు. యుద్ధంలో పాల్గొని భవిష్యత్తు తెలిసిన జ్ఞాని, పశువుల భాష అర్థం చేసుకున్న మేధావి, శకుని గర్వాన్ని అణిచిన మహావీరుడు సహదేవుడు. జై శ్రీకృష్ణ.